ఘనంగా వీడియో తీసి ఎడిటింగ్ చేసి మరి వారు నర్సన్న ముచ్చట్లోనే ఛానల్ ద్వారా మన పెన్షన్ యొక్క ప్రోగ్రాం ప్రతి నెలలో తాను యూట్యూబ్లో అందించడం జరుగుతుంది. మరికి నర్సన్నకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారు కూడా అభివృద్ధి చెందాలంటే యూట్యూబ్ లోపల మనం సబ్స్క్రైబ్ కావాలి. మరి ఛానల్ మనం చేసుకునే ఎవరైనా చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి ఆ ఛానల్ లోపల మన ప్రోగ్రాంలు అనేటటువంటివి అధికంగా వస్తాయి. మరి వారికి కూడా వ్యూస్ అనేటటువంటివి రావాలి. మరి అందరూ సబ్స్క్రైబర్లు కూడా పెరగాలి. మరి ఇక ముందు కూడా ప్రతి నెలలో మన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వారు ముందుండాలి. వాళ్ళు సక్రమంగా మరి ప్రతి నెలలో మనకు వస్తున్నారు, అందుబాటులో ఫ్రీగానే చేస్తున్నాడు. పాపం వాళ్ళకి ఎప్పుడు కూడా అతనికి ఏమి ఇచ్చేస్తలేడు. మీరు కూడా మరి వారికి చేయుతాను ఇవ్వాలి. మరి దాన్ని ఛానల్ ఆదరించాలని చెప్పి కోరుతూ మరి ఆ ఛానల్ కూడా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ నర్సన్న, థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ జోగిపేట అందోల్ మండల్ సంగారెడ్డి జిల్లా ఈరోజు మన మిత్రులు విశ్రాంత ఉద్యోగులు జన్మదిన వేడుకలు సంతోషంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరియు విశ్రాంత ఉద్యోగుల ప్రధాన కార్యదర్శులు మొట్టమొదటి మేము పిలుస్తున్నాను. ఇక్కడ ప్రధాన కార్యదర్శులైనటువంటి శ్రీ బి వేంపురా అధ్యక్షులు గారు వారు ఒకసారి ఇక్కడ రావాలని మనకి. అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు. అందరికీ నమస్కారం. నెక్స్ట్ శ్రీ ఎం మనోహర్ ప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శి వారిని కూడా రావాల్సిందిగా విశ్రాంత ఉద్యోగుల సలహాదారులు వారు కూడా వేసిన అలంకరించాల్సిందిగా మనవి. శ్రీ భోజరాజు నరసింహులు విశ్రాంత ఉద్యోగుల సలహాదారుగా వేసిన అలంకరించవలసిందిగా మనవి. శ్రీ కృష్ణన్ గౌడ్ ఉపాధ్యక్షులు వారిని కూడా వేసిన అలంకరించవలసిందిగా మనవి. శ్రీ టి రాజయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు వారిని కూడా వేసిన అలంకరించవలసిందిగా మనవి. రాజయ్య సార్. కె సదాశివ్ గౌడ్ సార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. శ్రీ పి నవీన్ కుమార్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు. నవీన్ కుమార్ ఎం వెంకటేశం వారిని పబ్లిసిటీ సెక్రటరీ అని నేను వీరేశ్వర్ నా పేరు. ఈరోజు అందరూ విశ్రాంత ఉద్యోగుల యొక్క కార్యవర్గ సభ్యులు వీళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరియు జన్మదినం జరుపుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు చాలా శుభదినం. మన విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున ప్రతి నెలలో మీ యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి కార్యక్రమాన్ని మేము నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాం. మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నటువంటి వారి అందరికీ శుభాభినందన తెలియజేస్తున్న శాఖ చాలా చక్కగా పనిచేస్తుంది. మరి మన విశ్రాంత ఉద్యోగులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. మరి దీని గురించి మరి రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర శాఖకు విన్నవిస్తే రాష్ట్ర శాఖ మళ్ళీ మరి మంత్రివర్గంతో కూడా కలవడం జరిగింది. మరి విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య సమస్యల గురించి పట్టించుకుంటే ఆరోగ్య ట్రస్ట్ అనేటటువంటిది ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరి ఈహెచ్ఎస్ ద్వారా అంటే మనం హాస్పిటల్కి వెళ్తే ఒక కార్డు ఉంటే ఆ కార్డు ద్వారానే మనకు వైద్యం అనేటటువంటిది లభించాలనేటటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యంగా మాకు ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మరి అంతేకాకుండా మనకు బకాయి ఉన్నటువంటి డిఎల్ బకాయి ఉన్నాయి. మరి ఆ డిఎల్ కూడా అతి త్వరలో మంజూరు చేయాలని చెప్పి మరి మన కోరికల్లో పెట్టడం జరిగింది. అలాగే 398 వేతనంతో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. మరి వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పి
మరి జిల్లా శాఖ ప్రాతినిధ్యం వహించింది. మరి రాష్ట్ర శాఖ కూడా వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రంలో రాష్ట్రానికి సమర్పించినప్పుడు కూడా మనకు మంత్రివర్గంలో కూడా దాని గురించి చర్చించడం జరిగింది. అలాగే పిఆర్సీలో కూడా మనకు మంచి ఫిట్మెంట్ అనేటటువంటిది ఇవ్వాలని చెప్పి కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మన అన్నింటిలో ముఖ్యంగా హెల్త్ కార్డ్ అనేటటువంటిది మనకు ఇచ్చినట్టయితే మన వేతనం మూల వేతనంలో ఒక 1% 2% మనం ఇవ్వడానికి కూడా మన విశ్రాంత ఉద్యోగులు మరియు రెడీగా ఉన్నారు. కాబట్టి మరి మన జోగిపేట మండల్ తరఫున మేము కూడా ఈరోజు తీర్మానం చేస్తున్నాం. మీ అందరి సమక్షం లోపల హెల్త్ కార్డ్ అనేది అతి త్వరలో మనకు రావాలి, డిఏలు రావాలి, మరి అలాగే ఫిట్మెంట్ రావాలి. బకాయి ఉన్నటువంటి మిగతా మెడికల్ బిల్స్ కూడా చాలా బకాయి ఉన్నాయి, అవి రావాలి. ఇంకా మిగతా రిటైర్ అయిన తర్వాత కూడా కొన్ని రావాల్సినటువంటివి కూడా ఇంకా ఎవరికి రాలేవు, అవి కూడా రావాలని చెప్పి అవన్నీ మేము మా కార్యదర్శి గారు అన్ని తీర్మానంలో రాయడం జరిగింది. వాటిని మేము జిల్లా శాఖకు పంపించడం జరుగుతుంది. మరి ఆ తీర్మానాన్ని మీరు అందరూ ఆమోదించినట్లుగా ఒక్కసారి చప్పట్లు కొడితే ఆ తీర్మానాన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీరు నాకు ఇక్కడ అధ్యక్షునిగా మా కార్యవర్గ సంఘానికి మీ అంత అవకాశం కల్పించినందుకు మీకు సర్వదా ఎల్లవేళ కృతజ్ఞతతో ఉండి మరి కార్యక్రమాలను ఎప్పటికీ చేయడానికి ఈ విధంగానే ఉంటాము. మీరు మనోధైర్యాన్ని మాకు కల్పించండి, మీరు మాకు సలహాలు ఇవ్వండి. మేము ఆ సలహాలను తూచా తప్పక పాటిస్తూ మనం మిమ్మల్ని ఆనందపరచడానికి, ఉత్సాహపరచడానికి, ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండడానికి మేము మా మిత్రుల సహాయ సహకారంతో, మా కార్యవర్గం సహాయంతో ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటాం. మరి ఒక ప్రైవేటు అంటే మనకు సమస్యలే కాకుండా మనకు వేరే పర్సనల్ ఏవైనా ఉన్నా, మనం ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటే బాధ అనేటటువంటి తగ్గుతుందని చెప్పి పెద్ద మనుషులు అంటూ ఉంటారు. అలాగే మాకు కూడా ఏదైనా భాగస్వామ్యం కల్పించినట్లయితే మేము కూడా మీకు తోడ్పాటు అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ. ఆదివారం మన విశ్రాంత ఆఫీసు లోపల చాలామంది వస్తున్నారు. మీకు కూడా టైం ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చి అక్కడ మీరు మీ యొక్క దర్శనం ఇస్తే మాకు కూడా చాలా సంతోషము. అప్పుడప్పుడు వస్తుందని ప్రయత్నం చేయండి. ఇప్పుడు శ్రీ ఎం మనోహర్ ప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నారు. పిఆర్ఈఏ విశ్రాంత ఉద్యోగుల సంఘం అందోల్ మండల శాఖ జిల్లా సంగారెడ్డి. మరి ఈరోజు శ్రీ ప్రేమ్ కుమార్ సార్ అధ్యక్షతన మనము ఇక్కడ 18 మంది జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి సమావేశం కావడం జరిగింది. మరి ఈ విశ్రాంత ఉద్యోగ సంఘం జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను బాగా చక్కటి కార్యక్రమాలను రూపొందించి మన జిల్లావాసి అయినటువంటి చంద్రశేఖర్ సార్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఉండడం వలన అనేక తీర్మానాలు చేస్తూ మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన సమస్యలన్నిటినీ కూడా సాల్వ్ చేసే ఉద్దేశంతో వచ్చే నెల జూలైలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దఫాల వారీగా ధర్నా కార్యక్రమం. మరి ధర్నా కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా తీర్చడం లేదు. కొత్త ప్రభుత్వం వస్తే మన సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి అనుకున్నాం. కానీ కొత్త ప్రభుత్వం కూడా ప్రభుత్వం అప్పులలో ఉండడం వలన తొందరగా స్పందించి మన సమస్యల పట్ల సానుకూలత వ్యక్తం చేయకపోవడం వలన మనం ధర్నా వైపుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మరి దాని కొరకే మొన్ననే మీటింగ్ చేసి ఆ మీటింగ్లో కొన్ని విషయాలు సార్ చెప్పిండు. ఇంకా ఒక విషయం ఏంటంటే మనకు కమిటేషన్ ఇచ్చి ఆ కమిటేషన్ను రికవరీ చేస్తున్నారు. శాలరీలో 15 సంవత్సరాలు రికవరీ జరుగుతున్నాయి. మరి దాన్ని ఇప్పుడున్నటువంటి ఆర్థిక లెక్కల ప్రకారం 12 సంవత్సరాలు చేస్తే సరిపోతుంది. 12 సంవత్సరాలు చేస్తే సరిపోతుంది. కానీ 15 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు ఎక్కువ మన దగ్గర మరి రికవరీ చేయడం జరుగుతుంది. దీని పట్ల వాళ్ళు ఇదే ప్రధాన సమస్య, మనకు మొదటి సమస్యగా దీన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ కమిటేషన్ రికవరీ అనేటువంటిది కేవలం 12 సంవత్సరాల్లో పూర్తి చేయాలని వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత మనకు అయ్యారు గత ప్రభుత్వం చాలా తక్కువ మొత్తంలో 5% ఇచ్చి మరి పిఆర్సీని దులిపేసుకుంది. మరి అలా జరగకుండా మనకు పిఆర్సీ కమిటీ యొక్క రిపోర్ట్ తెప్పించుకొని మనకు సరి అయిన న్యాయం చేస్తూ అధిక మొత్తంలో ఫిట్మెంట్ ఇచ్చి మనకు పిఆర్సీ ఇవ్వవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. తర్వాత హెల్త్ కార్డ్ విషయంలో 1% ఇవ్వడానికి
సంసిద్ధత వ్యక్తం చేసి ప్రభుత్వానికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మన ఆర్గనైజేషన్ తరఫున. మరి 1% రికవరీ చేసి మనకు కార్పొరేట్ హాస్పిటల్లో కానీ మొత్తం ఎక్కడ ఏ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ మనకు ఫ్రీ వైద్యం లభించే విధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఇవన్నీ 398 సమస్య, డిఏల సమస్య, ఇలా పెండింగ్ బిల్లుల సమస్య. మరి ఇవన్నీ కూడా ఇవ్వడం లేదు, ప్రభుత్వము త్వరితంగా స్పందించడం లేదు. కాబట్టి దాని కొరకే మరి ఈ ధర్నా కార్యక్రమం జూలై నెలలో అంటే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి మన సమస్యలు కాబట్టి మనం ఖచ్చితంగా వీటికి స్పందించి మరి ధర్నా కార్యక్రమాల్లో ఎక్కువ మొత్తంలో పాల్గొంటే ప్రభుత్వంకు మెసేజ్ వెళ్తుంది. ఉద్యోగస్తులు, పెన్షనర్సు మరి ప్రభుత్వంకు సమస్యలు తీర్చకపోవడంలో వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారని, తొందరగా వాళ్ళ సమస్యలు తీర్చాలనేటువంటి దృక్పథం అనేటువంటిది రావడము జరుగుతుంది. ఇక మన మండల స్థాయిలో చూస్తే మండలంలో నిరంతరం అనేక కార్యక్రమాలు మా కార్యవర్గ సభ్యులమందరం కలిసి మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిరంతరం ఆఫీస్కు తాళం ఉంటుండే 10 ఏళ్ళు, గత 10 సంవత్సరాలు ఆఫీస్కు తాళం ఉండే. ఆ తాళం ఉన్న ఆఫీస్ను ఓపెన్ చేసినాం. ఓపెన్ అయినటువంటి ఆఫీస్ను రెంట్కి ఇచ్చినాం. 52,000 కిరాయి వచ్చింది. ఇప్పటి వరకు 52,000 కిరాయి వసూలు ఖర్చు చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో 117 మంది సభ్యత్వం చేసినాం. ఈ 117 మంది సభ్యత్వంతో 29,600 రూపాయలు చందా రూపంలో మనకు డబ్బులు వచ్చినాయి. అందులో 23,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 5,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈ విధంగా ఇవన్నీ చేయడం వల్లే ఈరోజు ఆఫీస్కు ఒక రూపు అనేటువంటిది రావడం జరిగింది. మరి అది చక్కగా మనకు అన్నిటికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దబడడం జరిగింది. ఇదంతా కార్యవర్గ సభ్యులందరి కృషి, మీ అందరి సహకారం. ఇందులో మీ అందరు సహకరించడం వల్లే, మీరు అందరు మెంబర్షిప్ చేయడం వల్లే మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తామండి. మీ లైఫ్ సర్టిఫికేట్స్ విషయంలో, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో చాలామందికి అండగా ఉంటున్నది మా ఆర్గనైజేషన్. మీ అందరికీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఇంకా కూడా మీకు సమస్యలు ఏమైనా పర్సనల్గా ఉండొచ్చు, ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా సాల్వ్ చేయడానికి మేము ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటాం. మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మన కోశాధికారి అయినటువంటి శ్రీ ఎం శంకరప్ప గారు రావాలి. కోశాగారాన్ని బాగా నింపాలి. మరి ఈరోజు ఏర్పాటు చేసిన మన తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ సంఘం తరఫున ఇంతవరకు పెద్దలు మన అధ్యక్షుల గారు మరియు మన సెక్రటరీ గారు అన్ని విషయాలు క్లుప్తంగా మనకు అందరికీ వివరించడం జరిగింది. మరి ఇక నేను చెప్పేదైతే ఏం లేదు, అంతకనెక్క అన్ని విధాలు వాళ్ళు చెప్పారు. పైసలు అయితే మన సహకారంతోనే పైసలు నిడుతున్నాయి అనుకోండి. అందుకే మనం ఎల్లవేళలా సంఘానికి అందుబాటులో ఉండి మంచి సహకరించాలని మనం చేయాలి. ఇప్పుడు మన కార్యవర్గ సభ్యులైనటువంటి విశ్రాంత ఉద్యోగాల సలహాదారులు యాదగిరి దుర్గారాం సార్ గారు రెండు ముచ్చట్లు మాట్లాడాలని మనవి. ఎందుకంటే అందరూ సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పంచుకుంటున్నారు. సభకు ధన్యవాదాలు. చెప్పదలుచుకున్న అన్నీ మా అత్యంత ముఖ్యంగా ఒక విషయము, మన యొక్క భవన వైపు దాన్ని తీయమని చెప్పిన అధ్యక్షుడు వచ్చి అది ప్రపోజ్ తీసుకున్న తర్వాత మనం కన్సల్ట్ మిషన్ పోయి ఒక తెలుసుకున్నాం. మంగళ మండలంలో ఉండాలి అని ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు ఈ మన అధ్యక్ష గారు సంఘం అనేది, మన పెన్షన్ సంఘం అనేది దేవగపట్ల ఉందని ప్రతి వాటి కూడా గుర్తింపు అయిపోయింది. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఉద్యోగుల సలహాదారులు ఇంకొకరు భోజరాజు నరసింహ సార్ రండి, ఒక్క 2 ముచ్చట్లు. మన సోదరులు జరుపుకున్నటువంటి బర్త్డే దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి నా సోదరులకు మొదటగా శుభాభినందనలు. తర్వాత ఈ సభను అలంకరించినటువంటి మన ఆందోళన కార్యవర్గ సభ్యులు, మన మిగతా నా సోదరులు అందరికీ మరొకసారి శుభాభినందనలు.
భగవంతుడు ఆ సకల ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. హక్కులు విధులు మనము విధులు చేసిన తర్వాతనే రిటైర్ అయినాం. ఇక్కడ అందరం ఈనాడు హక్కుల కొరకు పోరాడవలసినటువంటి నేను అక్కడ ఉన్నాను. అవసరం ఇప్పుడు వచ్చింది. కొద్దిగా కాలయాపన జరిగింది గత 5-6 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా డిఏలు మరి కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే ప్రకటిస్తుంది, కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు మరి కొద్దిగా కాలయాపన చేయడం వల్ల ఆర్థికంగా మనకే ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇది ఒకటి ఆలోచన చేయండి అందరూ. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మరి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా కొంచెం మనం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనమేం తొందరపడడం లేదు, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సాధ్యమైనంత తొందరగా ఆ డిఏ బకాయిలు ఇవ్వాల్సిందిగా నేను ప్రత్యేకంగా నా యొక్క పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత పిఆర్సి, గత పిఆర్సీలో సుమారుగా మనం 3 సంవత్సరాల వరకు నష్టపోయినాం ఆర్థికంగా. మరి అటువంటి నష్టం జరగకుండా ప్రస్తుత ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి గారు మరి చాలా చురుకైనటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం చాలా అదృష్టం. అందున మన దామోదర్ గారు మరి ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చి మనకి ఇంకా బలాన్ని చేకూరుతుంది. కాబట్టి అందరూ కూడా మరి వారు శాయశక్తులా కృషి చేసి ముఖ్యంగా రిటైర్డ్ అయిన వాళ్లకు మరి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే మిగతా వాళ్ళు ఉద్యోగస్తులే, మన తోటి ఉద్యోగస్తులే, కానీ మన పెన్షనర్స్ యొక్క ఆర్థికంగా ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలుసు. మరి ఆ పరిస్థితులను వారు దృష్టి ఉంచుకొని మరి తొందరగా ఇవ్వాల్సిందిగా మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం అందరం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆందోళన కార్యవర్గ సభ్యులకు పేరున ప్రత్యేక కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సోదరులందరూ కూడా మరి మీరంతా కూడా ముందుగా ఆరోగ్యంగా ఉందాం. మనమంతా ఆరోగ్యంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది. తద్వారా మనం ఇంకా ముందు ఏవైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం ఈ ఐకమత్యంతో ముందుకు కదులుదాం. అటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు ఇవ్వాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉపాధ్యక్షులైనటువంటి రాధాకృష్ణన్ గౌడ్ సార్. నమస్కారాలు. ఈరోజు బర్త్డే జరుపుకున్న వారందరికీ నా ఎక్కువ శుభాకాంక్షలు. అధ్యక్షులు మరియు కార్యదర్శులు, వేదికపై ఉన్నటువంటి మిత్రులకు మరి మిగతా విశ్రాంత సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు మనము కొంతమంది అంటే ఈ మాసంలో పుట్టినటువంటి రిటైర్డ్ ఉద్యోగస్తుల యొక్క జన్మదినము సుమారుగా 18 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు పుట్టినరోజు వేడుకలు మనం జరుపుకుంటున్నాము. చాలా సంతోషమైన విషయం. జీవితంలో ప్రతి ఒక్కదానికి కూడా ఒక కొలమానం అంటూ ఉంటుంది. ఉదాహరణకి నీకు ఎన్ని ఇండ్లు ఉన్నాయి అంటే 4 ఇండ్లు ఉన్నాయి అంటాడు. ఎంత డబ్బు ఉంది అంటే నా దగ్గర 10 కోట్లు అని అంటాడు. అంటే దానికి ఒక కొలమానం ఉంటుంది. కానీ అనిర్వచనీయమైనటువంటిది, కొలమానము లేనటువంటిది కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో స్నేహము, అదేవిధంగా ఆప్యాయత, దీనికి కొలమానం లేదు. సంతోషము, ఎంత సంతోషం ఉన్నదంటే చెప్తారా? 10 కోట్లు ఉన్నదంటారా? కొలమానం లేనటువంటిది ఈ సంతోషము, ఆప్యాయత. అదేవిధంగా దీంట్లో చివరి కోవకు చెందినటువంటిది బాధ కూడా. దీనికి కొలవడానికి కొలమాని అనేది ఏమీ లేదు. మనం అందరం కూడా ఇక్కడ సాదృశ్యంగా మనం ఒకరికొకరు ఆప్యాయంగా మనం ఉన్నామంటే అది మనందరి యొక్క అదృష్టం అని భావించాలి మనము. ఎందుకంటే ఇంతమంది సమక్షంలో, ఇంతమంది విశ్రాంత ఉద్యోగాల సమక్షంలో కూడా మన యొక్క పుట్టినరోజును మనం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషమైనటువంటి విషయం. ఇది జరుపుకోవడం అనేది మన ఆందోళన మండల శాఖ యొక్క ప్రాముఖ్యం అనే చెప్పుకోవాలి. దీనికి మోటివేట్ మొదటి నుంచి చేసినటువంటి మన ప్రేమ్ కుమార్ సారు, మీరు ఇంత గతంలో చేశారు, నామకే వాస్తే అన్నట్టు. నేను ప్రెసిడెంట్, నువ్వు సెక్రటరీ ఉండు, నువ్వు జాయింట్ సెక్రటరీ ఉండు, కోశాధికారి, అది కాదు. ఎక్కడ మీటింగ్ జరిగినటువంటిది తాలూకు లేదు, ఏం లేదు. కానీ ప్రస్తుతం ఒక ఫామ్లో మనం నడుస్తుంది.
మన తర్వాత వచ్చే బ్యాచ్లకు కూడా, ఎందుకంటే రిటైర్మెంట్ అవుతున్నారు, మన దాంట్లోకి జాయిన్ అవుతున్నారు అట్లా అన్నట్టు. అయితే మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి, ఎల్లకాలము మంచి ఆప్యాయతతో ప్రేమానుబంధంతో ఉండాలని కోరుకుంటూ, ఈనాడు ఎవరైతే రిటైర్డ్ అయ్యి వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటున్నారో అందరి పేరు 18 మంది పేరు నాకు తెలియదు, కానీ ఆత్మీయులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ శ్రీ కె సదాశివ గౌడ్ సార్ రండి, వస్తారు అందరు. సరస్వతికి నమస్సుమాంజలు అర్పిస్తూ మన ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంత సమావేశంలో అధ్యక్షత వహించినటువంటి ప్రేమ్ కుమార్ సార్, కార్యదర్శి గారు మనోహర్ సార్, మిగతా సభ్యులు మిత్రులందరూ, అదే రకంగా వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు సార్. ఈరోజు ఎంతో శుభదినం. నిజానికి మన ఈ కార్యవర్గము అయిన నుంచి కూడా మనం ఆనందంగా ఉన్నాం సార్. ఇప్పుడు రాజేష్ సార్ చెప్పినట్టు మనం ఏదో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలాగా కనబడుతున్నాం. ఇప్పుడు 30 సంవత్సరాల దాకా కనబడుతున్నాం. గాడి గిఫ్ట్ కరెక్ట్, ఎగ్జాక్ట్గా. నిజంగా మనం అదృష్టవంతులము. మనం ఈ యూనియన్ ఏర్పాటు చేసుకొని, ఈ రకంగా మనం సమావేశాలు ఏర్పాటు చేసుకొని, తర్వాత బర్త్డేలు ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది నిజంగా మన పూర్వజన్మ సుకృతము. మనం ఇళ్ళలో కూడా చేసుకోలేదు ఈ బర్త్డేలు. మరి ఇక్కడ మిత్రులందరి యొక్క సమక్షంలో మరి ఈ నెల జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, ఉద్యోగ మిత్రులు ఎవరైతే ఈరోజు పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు సార్. మరి సమస్యల విషయంలో మిత్రులు చెప్పారు. ముఖ్యంగా మనకు అందరికీ మంచిగా ఉన్నాయి పెన్షన్లు, నో డౌట్. కానీ మనకు వచ్చేటటువంటి వాటి కొరకు మనం పోరాడాలి ఖచ్చితంగా. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మరి హెల్త్ కార్డు విషయం సార్, మీరు ఖచ్చితంగా డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో హెల్త్ కార్డు కంపల్సరీ సార్. మనకు కార్డు తీసుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ కావాలి. మనం జేబులలో పైసలు తీసుకొని పోయి అయ్యే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. కాబట్టి దయచేసి మీరు విజ్ఞప్తి చేస్తున్నా సార్, ఖచ్చితంగా మీరు జిల్లాకు కానీ స్టేట్కి కానీ అది రిప్రజెంటేటివ్ రూపకంగా చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పారు ఒక మాట, దశల వారీగా సమ్మెలు చేసే అవకాశం లేదు. కాబట్టి మనం అందరం కూడా రెడీగా అయిదాం సార్. బండ్లు తీసుకొని పోదాం, తుఫాను తీసుకొని ఏడికంటే. కాబట్టి మన యొక్క హక్కులను మనము పొందడానికి దేనికైనా మనం సిద్ధంగా ఉందాం. మీకు అందరి మా యొక్క మద్దతు ఉంటుంది సార్. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ మరియు జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ అయినటువంటి పి నవీన్ కుమార్ సార్ రావాలి. విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులందరికీ మరియు మాతో విశ్రాంత ఉద్యోగులందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈరోజు జరగబోతున్నటువంటి పుట్టినరోజు కార్యక్రమాల్లో ఈరోజు 18 మంది ఉన్నారు. వారికి అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మనము ఏ కార్యక్రమాలు చేయాలన్నా డబ్బుతో కూడినటువంటిది కాబట్టి మన అందరి సహకారంతో ఇప్పుడు మన ఆఫీసులో ఫర్నిచర్ అనుకోండి, టేబుల్ అనుకోండి, అల్మారీ అనుకోండి, ప్రతి ఒక్కటి మన సభ్యుల సహకారంతో వచ్చినాయి. ఇప్పుడు ఎవరో మనకు అది చేయలేదు, ఏం చేయలేదు, సభ్యులే సార్ మనకి తక్కబడుతున్నది అనగానే నేను కుర్చీలు ఇప్పిస్తాను, నేను టేబుల్ ఇప్పిస్తాను, నేను ఇది ఇప్పిస్తాను, నేను అది చేస్తాను. అంత మన ఐక్యతతోటే మనం ఇంత బాగా అవుతుంది. కాబట్టి ఇలాగే ఐక్యతతోటి ఇంకా ముందుకు సాగుదాం. అలాగే మన విశ్రాంత ఉద్యోగుల చిట్టి కూడా పెట్టినాము. ఒక చిట్టి పెట్టినాము 1,10,000 తోటి. అయితే 1,20,000 అయితే నెలకు 5,000 చొప్పున. అలాగే ఒక 3వ నెల చిట్టి మన సొసైటీకి ఉంటుంది, మన సంఘం. ఎవరికి స్వార్థం కాదు, మన సంఘంకి ఉంటుంది. 3వ చిట్టి అయిపోయింది, 3వ చిట్టి మన దగ్గర ఉన్నది ఒక చిట్టి. కాబట్టి మనం ఏదున్నా డబ్బుతో కూడుకున్న సమస్య కాబట్టి ఏదున్నా మన సహాయ సహకారాలు అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఎవరు ఏది అడిగినా ఎంతసారి ఇప్పించేస్తారంటున్నారు. ఇలాగే ప్రతిసారి సహాయ సహకారాలు చేస్తూ ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా కౌన్సిలర్ అయినటువంటి ఎం వెంకటేశ్వర సార్ ఎవరికి లేదు. అయితే
మనకి 1957లో మనం దాన్ని స్వతంత్ర పోరాటం అనే మనం ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళంతా 57 దాంట్లో ఓడిపోవడం జరిగింది. అదే విషయం. తర్వాత ఆ బ్రిటిష్ వారి యొక్క పరిపాలన 3 ప్రాంతాలు ఉండేవి. ఒకటి కలకత్తా, బొంబాయి, మద్రాస్ అని ఇప్పుడు మనం తమిళనాడు అని పిలుస్తున్నాం. ఇవన్నీ కలిపి వాళ్ళు ఒకటే చేసేస్తాను. ఆ పరిపాలన నుంచి బ్రిటిష్ ప్రభుత్వమే తీసుకుంది. ఆ తీసుకున్న తర్వాత కొన్ని ఏళ్ళకు బహుశా 1920-21 ప్రాంతంలో పెన్షన్ విధానం అనేటువంటిది వచ్చింది. దాన్ని రద్దు చేయడానికి ఎందుకు అనేది కొన్ని పార్టీలు తీసుకొచ్చింది. మరి ఒక 6 నెలలు ఏడాది చేసినటువంటి ఎంపీ కానీ తర్వాత ఎమ్మెల్యే కానీ లక్షల రూపాయలు పెన్షన్ పొందుతూ ఉన్నారు. అది ఎవరు మనం గమనించడం వాళ్ళకి ఇదే కొడుతూ ఉన్నాం అంతేగాని అసలు వాస్తవం ఎవరు గమనించడం లేదు. అది మన హక్కు. చూడు మన దగ్గర పని చేస్తున్నాడు వెళ్ళిపోతూ ఉంటే నాకు ఇది కావాలంటే వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి పంపుతాం. అది జరిగింది, మొన్న దాకా జరిగింది కదా. అది 20 ఏళ్ళ దాకా జరిగింది. పటేల్ పట్వారి వ్యవస్థ ఉన్నంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అలాగా మన హక్కు అది. ఈ పెన్షన్ అనేది జన్మ హక్కు. అది ఎంత అనేది తర్వాత విషయం. ఎందుకు ఎక్కువ అడుగుతున్నాం మనము? ఈ పరిపాలకుల వల్లనే ధరలు పెరుగుతూ ఉన్నాయి. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మనం కట్టేటువంటి పన్నులు, ఇవన్నీ దానివల్లే మనం పెన్షన్ పెంచాలని కోరుతున్నాం. అది మన హక్కు, అది కావాలి. ఇకపోతే నాకు ఒక్క మాట చెప్పి ఇది చేస్తాను. మా సంఘ నాయకులు కానీ రేపు ఉత్సవాలు పెట్టేటువంటి దినం వచ్చినప్పుడు ఇంట్లో మన సంఘం తరఫున అది మొక్కలు పెడదాం. అవి కూడా మంచి పనికి వచ్చేటువంటి ఇట్లా మనం రోడ్డు మీద పెట్టిన పెరగానే కొట్టేస్తాం. అది కాదు, 2 విధాలుగా ఉపయోగపడాలి. నీడ, గాలి, తర్వాత దాని యొక్క ఉత్పత్తి. దాన్ని పెడదామని నా యొక్క అభిప్రాయం. ఇంతకుముందు పాండుసార్తో మాట్లాడినా చేద్దామని అన్నాడు. నేను దానికి సిద్ధము. ఏమైనా ఖర్చు అయితే కూడా నేను ఇవ్వడానికి అందరికీ మనము జన్మదిన వేడుకలు జరుపుకోబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి వేదికను సమకూర్చినటువంటి భూమయ్య సార్ గారు వచ్చేసి 2 ముచ్చట్లు మాట్లాడాలని మనవి. అందరూ నాకంటే పెద్దవాళ్ళు. మేము 2 years రిటైర్మెంట్. కాకపోతే అంతకుముందు ఆర్గనైజేషన్ ఉండొచ్చు, తెలియదని కాదు. ఇప్పుడు తర్వాత వచ్చిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లకి వెళ్ళి ఆర్గనైజేషన్ మెంబర్స్ అయి ఉన్నారు. ముఖ్యంగా అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనుకో, STO అని, అన్ని డిపార్ట్మెంట్లు. కాబట్టి అవగాహన ఏమిటంటే ఎవరి నుంచి ఏమవుతుంది వర్క్ చేస్తూ ఉన్నారు. ముందే చేస్తారు. ఒక్కరికేం కాదు, మనోహర్ ప్రసాద్ గారు ఉన్నారు. మన నుండి ఏది ఐటీ కావాలన్నా 1 MP లేకుంటే ఐటీ ఒక సెకండ్లలో మనకి చేసిస్తాడు. నేను కొట్టిస్తాను. ఏం డబ్బులు ఆశిస్తలేదు. నేనే ప్రాక్టికల్గా చేయించినాను. ఒక్కసారి ల్యాబ్ ఓపెన్ చేశారు, చేస్తున్నాను. ప్రేమ్ కుమార్ సార్ ఉన్నాడు, ముందరకి చేస్తున్నారు. మనకు ఆ రకంగా ఉన్న సపోర్ట్ ఉన్నది. కాకపోతే ఏమిటంటే మనం ఇప్పటి నుంచి సుమారు 60 సంవత్సరాల కన్నా పెద్దవాళ్ళమే ఉన్నాం. ఎవరిని కూడా నాకు తెలిసిన మటుకు మనం జన్మదినాలు ఎవరం చేసుకునేది లేదు. మన పిల్లలకు చేస్తున్నాం. ఆర్పిన దీపాన్ని ఊపేస్తున్నాం. కానీ మనం ఏంది ఇంకా వెలుగుతున్నాం. అయితే ఎప్పుడైతే మనం ఇట్లా సొసైటీ కలిసి ఉంటామో ఇంకా 4 రోజులు ఎక్కువ బతుకుతాం, మాట్లాడుకుంటాము, సంతోషంగా ఉంటాం. కాకపోతే ఆ రకంగానే ఇప్పుడు నవీన్ సార్ చెప్పిండు ఆర్థికంగా. అయితే వాళ్ళు సాధ్యమైనంత మటుకు మన బరువు పడకుండా మన ప్రోత్సాహం కూడా ప్రధానికి ఆర్థికంతో కూడుకున్నటువంటిది. ఈరోజు చేస్తున్నామంటే సుమారు 1000-2000 రూపాయలు ఈ వీటికే కావాలి. వాళ్ళ లంచ్ మనకు కూడా సహకారం చేయాలి. వాళ్ళకి అయినంత మట్టుకు వాళ్ళు అడగక ముందు కూడా మనం బందికి పెడితే మనమే చేస్తుంటాం. కాకపోతే ఒక ఆర్గనైజేషన్ మనకి మన సమస్య వస్తే క్లియర్గా చెప్తున్నా, ఏమన్నా చెప్పండి మేము చేస్తాం మా నుంచి అయింది. నిజంగా చెప్పండి, డైనమిక్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ వీళ్ళు ఉన్న వాళ్ళు చాలా డైనమిక్గా పనిచేస్తున్నారు. మనం పోతే రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా సుమారు 10-10:30 నుంచి 2 గంటల దాకా కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అంతకుముందు కార్యాలయం ఎక్కడ ఉందో తెలియదు, ఇక్కడ ఏడ హోటల్ కింద అన్న మాట్లాడుకొని పోయేవారు. ఇప్పుడు అందరికీ తెలుస్తాము. ఏ సమస్య ఉన్నా ఇప్పుడు అఫీషియల్ అథెంటిక్ ఉంటే మనం మాట్లాడే రూపంలో ప్రేమ్ కుమార్ సార్, అథెంటిక్ మనోహర్ సార్, ఏదైనా అవసరం ఉంటే మీరు ఐటీ ఉందనుకో సార్ దగ్గర పోతే మన ఫోన్ ఉంటే మనకి ఇప్పుడు మన టెక్నాలజీ అంత ఫాస్ట్ కాదు కదా. నేను నానే చెప్తున్నాను, నేను సారే చేసిస్తాను సార్. ఒక్కసారి ఉంటే సార్ ఒక్క సెకండ్లో చేయిస్తారు. ఏదో STO పోవాలి, ఏది లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇబ్బంది లేదు, మనకు అందుబాటులో ఉంది.
కాబట్టి మనం కూడా వాళ్ళకి ఎంతైనా ప్రోత్బలం ఇవ్వాలి సార్. ఏది కూడా అడగంది అమ్మ అన్నం పెట్టారు, ఏది కూడా వాళ్ళు పిలుపునిస్తే ఆ పిలుపుకు మనము సంసిద్ధులమై వాళ్ళకు సహకారాన్ని అందించాలి. ఆ రకంగా తర్వాత నిన్ననే మన విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు శ్రీ హౌసుల ఈశ్వరయ్య గారు అకాల మరణం జరిగింది సార్. నిజంగా చాలా బాధాకరం. మాట్లాడుతున్నాం వారి ఆత్మకు శాంతి కలగాలి. ఒక్క 2 నిమిషాలు దయచేసి మౌనం సార్. నిన్ననే సార్ అకాల మృతిగా మాట్లాడుతున్నాడు. పర్లేదు. గోవల నీళ్ళు విలువ తెలిసి మెలుగు తెలుగు బిడ్డ. టైం ఉన్నప్పుడే మనము ఈ కార్యక్రమాలు చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా సంతోషం దొరకాలంటే మన మిత్రుల దగ్గర దొరుకుతుంది, ఆడంటే ఆడ దొరకదు. కాబట్టి సంతోషం దొరకాలంటే కార్యాలయానికి వచ్చేసి అందరు కూడా వచ్చేసి సంతోషాన్ని పంచుకోండి. కార్యవర్గ సభ్యులైనటువంటి ప్రత్యేక మా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడివో, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపించగా, ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది కన్న వాళ్ళ కలలే సాకారం చేయగా శిలలను శిల్పాలుగా మార్చినారయ్యా. మాతరం బతుకులు నాగులే నీవయ్యా. ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలు. చూపినా మంచి చెడులు చెప్పి దారి చూపినా, బడిగుడిలో వెలసిన ఓ దేవదేవుడా, మా తలరాతలు రాసే ఆచార్యుడా. ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే, మా గురు బ్రహ్మ వందనాలులే. చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయింది ప్రతి నెల, కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ పడలేదు. నాకు ఇన్కమ్ ట్యాక్స్ పడలేదు కాబట్టి ఈ ఫైలింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదేమో అనుకోగలరు. ప్రతి ఒక్కరూ ఈ ఫైలింగ్ చేసుకోవాలి కంపల్సరీగా. తర్వాత 2,50,000 కంటే తక్కువ పెన్షన్ వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ ఫైలింగ్ అవసరం లేదు. 2,50,000 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ ఫైలింగ్ చేయించుకోవాలి. జూలై 31 లాస్ట్ ఉంది. మీకు ఏమైనా రాయితీలు ఉంటే, అంటే హౌసింగ్ లోన్ ఉంది, డిపాజిట్స్ చేసిండ్రు, ఇలాంటివి ఉంటే మీకు మీ కట్ అయినటువంటి పెన్షన్లో కట్ అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా రిటర్న్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫైలింగ్ చేయించుకోండి. జూలై 31 లాస్ట్ ఉంది. చేయించకపోతే నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు వెనక తిరగాల్సి వస్తే చాలా కష్టం ఉంటుంది. మళ్ళీ దానికి ఫైన్ పడడము, అది కట్టడము,
మనకు ఆ విషయాలు ఏం అర్థం కావు కాబట్టి ఎదురుగా ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సమయం మన చేతులు ఉంది కాబట్టి జూలై 31 లోపల అందరూ కూడా మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ, మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అడ్రస్ అందరు తెలుసు. ఒకవేళ ఇంకా వేరే దగ్గర ఎక్కడన్నా అవైలబిలిటీ ఉంది, ఎక్కడ చేసుకున్నా సరే మనకు ఖచ్చితంగా ఈ ఫైలింగ్ మాత్రం చేసుకోవాలి. 31 జూలై లోపల ఇక్కడనే చేసుకోవాలి. అవైలబిలిటీ ఎక్కడ ఉంటే అక్కడ ఈ ఫైలింగ్ చేయించుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది తెలియదు, నాకు ట్యాక్స్ పడలేదు కాబట్టి నాకు చేయించుకోవాల్సిన అవసరం లేదేమో అనుకొని సైలెంట్గా ఉంటారు. ఇంకొంతమంది నాకు ఆల్రెడీ కట్ అయిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయింది కాబట్టి ఇంకేం ఈ ఫైలింగ్ చేయాల్సిన అవసరం లేదని కూడా కొందరు అనుకుంటున్నారు. ఆ తప్పు. ఖచ్చితంగా కట్ అయిన వాళ్ళు కూడా చేయించుకోవాలి, పడని వాళ్ళు కూడా చేయించుకోవాలి, అందరూ చేయించుకోవాలి. 31 జూలై లాస్ట్. ఆ తర్వాత 1000 రూపాయలు ఫైన్. కాబట్టి ఫైన్లో జోలికి వెళ్ళకుండా ముందే చేసుకోండి. రాని మిత్రులు సార్, ఇంతవరకు మనకు పెద్దలు దుర్గారామ్ సార్ గారు ఒక మాట చెప్పారు. మన విశ్రాంత మనకు చాలా సంతోషం. మరి అతి త్వరలో మేము సార్ అన్నట్టు ఇంతకుముందు అన్నాడు, ఒక ప్లాన్ వేపిస్తే పైన రూమ్ వేయడానికి, హాల్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్లాన్ వేయమని చెప్పి వారు చెప్పడము, వారు చెప్పగానే నేను ఇంజనీర్తో కలిసి మరి ప్లాను మరి ఎస్టిమేషన్ కూడా వేయించడం జరిగింది. మరి అది తీసుకొని మరి గౌరవనీయులైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి అతి త్వరలో మేము అందరం కలిసి ఒక డేట్ తీసుకుంటాము. ఆ డేట్ నాడు అందరం కలిసి వెళ్తే సార్ తప్పకుండా మనకు హాల్ను శాంక్షన్ చేస్తాడు. వారి యొక్క ఆధ్వర్యంలోనే వారితో, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి భవనం కూడా వారు కట్టించిందే. మరి వారి నేతృత్వంలోనే మళ్ళీ ఈసారి కూడా మనం పైన కూడా హాల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ మేము ఒక డేట్ చెప్తాము. ఆ డేట్ నాడు అందరం వచ్చి వెళ్ళి సార్ తోటి ఆ పని తీసుకుందాము. ఎస్టిమేషన్ కూడా వేయించడం జరిగింది, ప్లాన్ కూడా వేయించడం జరిగింది. అందరికీ డేట్ చేసినప్పుడు తప్పకుండా మీరు రావాల్సిందిగా మరి వేడుకుంటున్నాము. మరియు దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి, మరి మన ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి చాలా డైనమిక్ కాబట్టి మన యొక్క సమస్యలను పరిష్కరించడానికి అయితే ఆర్థిక పరిస్థితులు లేవు కాబట్టి వారు వెనుక ముందు అవుతున్నారు మనకు టైం ఇవ్వడానికి. రాష్ట్ర నాయకత్వం కూడా వెళ్తున్నారు. వారిని పిలుచుకొచ్చి 1,00,000 మంది మరి విశ్రాంత ఉద్యోగులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి మన రాష్ట్ర శాఖ కూడా ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే టైం ఇస్తలేరు అంటే, రేపు మనం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక 2 మనకు కోరికలు మనం నెరవేర్చాలి, డిమాండ్స్ వాళ్ళు ప్రకటించుకోవాలి. కాబట్టి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాళ్ళు డేట్ ఇస్తలేరు. అతి త్వరలో అది కూడా నెరవేరుతుందని చెప్పి కోరుతున్నాను. ఎప్పుడు అవకాశం ఇచ్చినా మీరు టైం ఇచ్చినప్పుడు మీరు తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ తీసుకో ఇక్కడ సర్వ విఘ్నోపశాంతయే గురు అంటే అడ్డంలో కూడా దేశ శాంతం వస్తాం. అత్యంత తీసుకుంటా సార్. చిన్న ఉద్యోగులు ఆడన్నా చేస్తారు, పెద్ద చేతులకే వేస్తారు. నానా గోత్రానాం అందరు మీరే అనుకోండి. సా కుటుంబానాం శ్రీమస్థైర్య ధైర్య వీర విజయమయారోగ్యేశ్వరి ఆవృత్యార్థం గరుడాంజనేయ స్వామి దేవత మందిర సన్నిధ కాళీన ప్రాతకాల పూజా మహం కరిష్యే. యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతం పురీం తస్మై బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదో భాగదేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషేయ ఉద్ధరేత్తం బ్రాహ్మణో దేవైనం దేవతా విరుద్ధరతి యావత్తీర్ధై దేవతా సువేద విద్యో దివే దివే. ఓం సత్యం యోరావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే సహస్రాక్ష సహస్రవాదే సహోదయం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాస్త్రయాజ్యస్వరీ
సర్వం యద్భూతం అసర్వీర్యం ఉదామృతత్వశేషానాయసమేనమతిరోధి ఏతాదృశ్య మహిమాం అదో జాయాగుచ్చ పురుషః పాదో త్రిపాదో వరుడే పురుషః తీసుకోండి తీసుకోండి సార్ ప్లీజ్ ఒకటి తీసుకోండి సార్ అందరికీ బ్రాహ్మం జనయంతః దేవాగ్రే తదబ్రువణ్యాస్త్రైవం బ్రాహ్మణో విద్యాత్తం తస్య దేవా అసన్వసే ప్రేచ్యతే లక్ష్మీచ ప్రతిదినో వ్యాప్తం ఇష్టం మనిషానాం అముం మనిషానా సర్వం మనిషానా ఓం తచ్చం యో రావణీమహే గాతుం యజ్ఞాయ గోత్రోద్భవస్య నామధేయస్య అవిశ్రాంత ఉద్యోగ శాశ్వత ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం అవిశ్రాంత ఉద్యోగ శాశ్వత ఫలప్రాప్త్యర్థం శ్రీ ధనావస్తు వాహన కనక అభీష్టఫల సిద్ధ్యర్థం శ్రీ గణాంజలి స్వామి దేవత మందిర సన్నివేదా సకల దేవత కుటుంబ ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం ధనావస్తు వాహన కనక అభీష్టఫల సిద్ధ్యర్థం శ్రీ ఆంజనేయ స్వామి దేవత తీసుకున్నాక కొంచెం వెనక జరగండి గాలి పోతుంది కాబట్టి వెనక జరగండి వాళ్ళు వాళ్ళు కూడా వస్తారు తీసుకొని కొంచెం వెనక్కి జరగండి. అందరూ లోపల రండి. లోపల రండి, చూడతాను. పట్టుకో. సత్యం సార్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి 18 మందిలో ముగ్గురు ఆఫీసర్స్ అయిన 15 మంది వాళ్ళను పిలుస్తున్నాను. శ్రీ డాకూరి సత్యయ్య గారు వీళ్ళు కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ వచ్చారు, వీళ్ళు రావాలి, వేదికను అలంకరించవలసింది కోరుతున్నాను. ఈయన పుట్టాడు. అందరికీ నమస్కారాలు. వారికి బొట్టు పెట్టి శాల్వా కప్పి ఒక ఫలాన్ని చేతికిచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. మల్లయ్య సార్, ఎవరు మల్లయ్య సార్? అందరూ బొట్టు పెట్టి లాస్ట్ సార్, ఇప్పుడు నమస్కారాలు. అందరికీ బతకని అందరికీ దేవుడు చల్ల కాపాడని. 4వ తారీఖు వీరికి వెంకటేశ్వర సార్ వారు సన్మానించవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
జన్మదిన శుభాకాంక్షలు. జూన్ 5వ తారీఖు వీరికి సార్ వెంకటేశం అగ్రికల్చర్ ఆఫీస్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు. హ్యాపీ బర్త్డే సుధాకర్ ఎస్టీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. జూన్ 7వ తారీఖు జన్మదినం. సుధాకర్ ఎవరు? రామన్న సభలు కొట్టండి ఒకసారి అందరూ. హ్యాపీ బర్త్డే. వడ్ల పురుషోత్తం సార్, వడ్ల పురుషోత్తం సార్ రండి రండి. విఠల్ రెడ్డి సార్ తెలుగు పండిత్. నామంపేట మంచిగా నామంపేట జూనియర్ నాకంటే కూర్చుంటే హ్యాపీ బర్త్డే. కుట్లపల్లి అడవయ్య సార్ వీరికి అందే సార్. తర్వాత శుభాకాంక్షలు. జూన్ 15వ తారీఖు నాడు వీరికి ప్రేమ్ కుమార్ సన్మానిస్తారు. ప్రేమ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. అందరు ఇట్లా అంటే అన్న వెంకరప్ప జన్మదిన శుభాకాంక్షలు. ఒక ఫ్లవర్ దానికి కొటేషన్ ఎంతైనా జన్మదిన శుభాకాంక్షలు.
సార్ ప్రత్యేకంగా జన్మదిన సందర్భంగా నరసింహ సారు మన ఆఫీస్కు ఒక మైక్ సెట్ ఇప్పించడానికి 4,000 రూపాయలు ఇచ్చారు. ఇంకా ఎన్నైనా కాబట్టి మనం ఇక్కడ శంకరయ్య సార్ జన్మదిన శుభాకాంక్షలు. ఓకే యాదగిరి సార్కు సిహెచ్ వీరేశం సార్ పబ్లిసిటీ సెక్రటరీ సన్మానం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ రాఘవ్ సార్ రండి. రావాలి. ये अपना अदब बनाना घुमाना डबल कटा सारे नीचे सर नीचे सर इनके जरूरी फोटो सर ఇక్కడ చూడండి సార్ ప్రేమ్ సార్ విదేశం సార్ దగ్గర లాస్ట్ అయింది పాఠశాలలో మేము చేసుకుంటాం. శాలలో మీరే అందరికీ నమస్కారం. మనకు ఎల్లవేళలా అందుబాటు ఉంటూ మరి ఏ అంటే ఎవరైనా మనకు పుస్తకాలు అవసరం ఉన్నాయంటే మీకు ఏదైనా ఆలయం లోపల యజ్ఞం జరిగేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో యజ్ఞశాల అనేటటువంటి దాన్ని కట్టించినటువంటి మా అన్నగారు సురోత్తం రెడ్డి గారు మన కార్యక్రమం నిర్వహిస్తామంటే వారి ఔన్నత్యంతోనే ఎందుకంటే ఏం లేదు ఈ చెట్టును అడగక ముందే మాకు ఇచ్చాడు. ఇప్పుడు దానికి కూడా ఆయన ముందుంటాడు. ఏమి పని ఒకటి ఏంటంటే అన్న ఏదైనా దగ్గర పోయే మనస్తత్వం కాదు. ఇంత మంచి అకామిడేషన్ మా విశ్రాంతి ఆ దేవుడు చేయించుకోవాలి. మీరు చేస్తున్నారా అంటే ఆ దేవుని యొక్క సంకల్పమే కాబట్టి మరి మీకు అందరికీ మీకు మీ ధర్మపత్నికి కూడా మరి ఏది మనం చేయాలని మనతో కాదు, ఎంత కరెక్ట్ ధర్మపత్ని కరెక్ట్ ఉంటేనే మనం ఏమైనా చేస్తాం. మరి అన్నకంటే ముందు మా ఉద్యోగాలకి నమస్సుమాంజలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఎక్కడక్కడ ఉంటుంది ప్రెసిడెంట్ సెక్రటరీ భూమన అక్కడికి స్వస్తిర్భవతు స్వస్తిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. ధన్యవాదాలు పటేల్. మా కార్యక్రమాన్ని ఆనందంగా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు జరుపుకున్నాం. బర్త్డేను తన వీడియో రూపకంగా మలుస్తూ
మరి చక్కగా పాటలను కూర్పుతోటి చేస్తూ శ్రమ అనుకోకుండా మన వీరేశం పిఆర్ఓ అని అంటే పిఆర్ఓ పదవికి వన్నె తెచ్చినటువంటి మరి వేయమనం కూడా సన్మానం చిరు సన్మానాన్ని కైగొనవలసిందిగా కొంచెం కార్యవర్గం తరఫున మళ్ళీ ఇంకోటి చెప్తాం ఆటోలతోటి ధన్యవాదములు. శ్రీరామ్ సార్ ఒక నిమిషం రండి సార్. ముందుంటూ మన సదాశివన్న గారు కూడా ముందు సత్కారం అందుకోవాల్సిందిగా కార్యవర్గం తరఫున మాత్రమే రావాల్సిందిగా కొట్టాం. ఈ నెల మరి మనము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మీకు ఆ భగవంతుడు ఆరోగ్యాలు మరి శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుతున్నాం. అన్న థ్యాంక్ యూ అన్న. ఇప్పటికీ మీ ఉండాలని చెప్పి గారికి ధన్యవాదములు. ఫస్ట్ మన సత్యయ్య సార్ ఈయన కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ మీ పరిచయం చేయాలి. ఏం పని చేసి చేయాలి, ఎప్పుడు రెండు మాటలు చెప్పాలి. డిపార్ట్మెంట్ చెప్పాలి. డిగ్రీ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన డాకూరు సత్తయ్య కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్ పనిచేసిన. మీ అందరికీ ధన్యవాదాలు. పేరున నేను డాకూరు పనిచేసిన డిగ్రీ కాలేజీలో మీ అందరికీ ధన్యవాదాలు. అందరికి మంచిగా ఉండాలి. రిటైర్మెంట్ అయినాము అందరం పేరున 1000 కాలం వస్తుంది. అందరికీ దండాలు. అందరికీ నమస్కారం. నా పేరు అవసరి అంజయ్య. నేను ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తించి 2016లో రిటైర్డ్ కాబట్టి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మరి ఇప్పటివరకు నా వ్యక్తిగతంగా అయితే ఈ బర్త్డే అనేది నేను ఎప్పుడు జరుపుకోలేదు. మరి ఈ సందర్భంగా మరి ఇంత ఆప్యాయుల మధ్యలో మరి ఇలాంటి ఇంత గొప్ప బర్త్డేని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది నిజంగా చెప్పాలంటే. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో మీరు అందరి బర్త్డేలను చేస్తూ మీకు మేము తప్పనిసరిగా మీ వెనుక మేము అండగా ఉంటాము ప్రతి విషయంలో కూడా. మరి ఇదే విధంగా ఈ కార్యక్రమాలను గొప్పగా చేస్తారని ఆశిస్తూ నారాయణ వాచ్మెన్గా ఆందోళన హై స్కూల్లో ఉండి 1980లో అక్కడ నుండి మున్మానికి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మున్మానికం నుండి రిటైర్డ్ అయినా 2015లో. ఎవరైనా ఉపాధ్యాయుల అందరికీ నమస్కారములు. నేను వడ్ల పురుషోత్తం నా పేరు. స్కూల్ అసిస్టెంట్ బైరందిబ్బ నుండి రిటైర్ అయ్యాను 2010లో. మరి సంఘపక్షాన అందోలు మండల రిటైర్డ్ ఉద్యోగ సంఘం వారు ఈ విధంగా ప్రతి నెల అందరికీ పుట్టినరోజు నాడు సన్మానించడం చాలా అభినందనీయం. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీచర్ మారువేరేంది పట్లోల్లా సభకు నమస్కారం. మరి ఇంత గొప్ప కార్యక్రమం చేసి మేమెవరమో మాకే తెలియని పరిస్థితి. నా సర్వీస్ బుక్లో మాత్రమే 96-1950 అని ఉన్నది. కానీ ఇంతవరకు నేను చేసుకునిలేను, నాకు పిల్లలు కూడా చేయలేదు.
ఎందుకయ్యా కొంతమంది అందరూ కూడా ఏమయ్యా పిల్లల కూడా బర్త్డే అంటే మనం చేసేది ఏమన్నా లంబడి కొడుకులు వాళ్ళంతా వాళ్ళు పెద్ద కావాలి ఎవరిని వాడు చేసుకోవాలి తప్ప మనం చేసుకుని గొప్పతనమా. కాబట్టి నేను ఒకటే మాట్లాడు, పుత్రోత్సాహము తండ్రికి పుట్టదు జన్మించినప్పుడు పుత్రుడు జనులా పుత్రుని కనుగొని పొగడక పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి. ఇదే నా సిద్ధాంతం అన్నమాట. కాబట్టి ఇంతవరకు దాకా ఏమనుకున్నారంటే పలానోళ్ళ పిల్లగాడు పలానో కొడుకు అన్నారు. అట్లా కాదు. ఇప్పుడు అరే ఇతను అతని తండ్రి అనేటటువంటి జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే నిజమైన పుత్రోత్సాహం అనేది నా యొక్క భావం. ఇప్పుడేమన్నా ఇటువంటి మొగురెడ్డి సార్ వచ్చారు, వారికి సన్మానించవలసిందిగా. సన్మానం చేయడం ఫైన్ అయ్యి ముందు కూర్చోండి. నోరాకి కువలయంబు లేవు తెల్లవారే నడుచు సాయి బిడ్డ. అదొక మంచి పని చేస్తుంది. మనం కూడా రోజు ఏదైనా ఒక మంచి పని చేస్తానికి ప్రయత్నం. దాగి పొచ్చి ఉండి మనల పొడిచి జంపు వాటి బాధలెరిగి వారించుకొన నేరు తెలియమయ్యా నీవు తెలుగు బిడ్డ. అస్థిర్భవతు జ్ఞానిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు పూర్ణం భవతు మంగళం భవతు మంగళం భవతు. అక్కడ చేరుంది శాంతి ఉద్యోగస్తుల సంఘం ఆందోళన అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు చాలా మేధావులకు ఇది ఒక నేను ఎలా మాట్లాడాలో నాకు అర్థమైతే మీరు మాట్లాడిన సమస్యలన్నీ నేను ప్రతిరోజు 3-4 గంటల దాకా సెర్చ్ చేస్తూనే ఉంటుంటా. కానీ సమస్యలు ప్రతి జీవి నుంచి మరణించే వరకు ఉంటూనే ఉంటాయి. కానీ అవి సాల్వ్ చేయడానికి మన ప్రేమ్ కుమార్ సారు మన సంఘం అందరూ ఆదర్శంగా తెలంగాణలో కాకుండా వేరే స్టేట్లలో కూడా ఇట్లాంటి ఆదర్శ సంఘాలుగా ఉండాలని, విశ్రాంతి సంఘాలు ఉంటే మరి సమస్యలు మన 150,000 మంది ఉన్న సమస్యలు సీఎం తీరలేకపోతుండు. 74 లక్షల మంది ఉన్న రైతులకు పైసలు వేస్తా అంటాడు. మనం 40 ఏళ్ళు 50 ఏళ్ళు సర్వీస్ చేసిన దానికి డిఏ చేయడానికి భర్త చేయడానికి ఎన్నెన్నో ఆలోచన చేస్తాడు. 1% అంటాడు, 0.5 అంటాడు. ఇలాంటి మన సేవకు ప్రతిఫలంగా మన సేవకు మన ప్రతిఫలం ఆశించడానికి మనం ఇంత ఆయుష ఆరోగ్యాలతో ఉన్నందుకు మనం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మళ్ళీ 100 ఏళ్ళు ఆయుష్గా మన సీఎం కూడా చిన్న వయసులోనే 56 వయసుకే ఉన్నాడు. ఆయన కూడా 100 ఏళ్ళుగా చేసి ఇంకా చేసి మనకు కూడా కోరిన డిమాండ్లను సాల్వ్ చేసి ఆయనకు సేవలు ఇంకా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు. ఎవరైనా సేవ చేసే వాళ్ళు ఉంటే వచ్చి కూడా ఉచితంగా కాకుండా ఏదో పారితోషికంగా ఇచ్చి కూడా ఉద్యోగ రీతిగా కూడా కాకుండా మరి విద్యాపరంగా కూడా విద్యావంతులను తయారు చేయమని పేపర్లో కూడా అప్పుడప్పుడు మనకు ప్రకటనలు చేస్తూ ఉంటారు. కొంతమంది చేస్తూ ఉన్నారు. మన పుణ్యాత్ములు మన గురువులు కానీ ఇతరత్ర ఉద్యోగస్తులు కానీ ఉన్నారు. సుమారుగా మన ప్రభుత్వంలో 200 శాఖలు ఉన్నాయి. ఆ 200 శాఖల మళ్ళీ అందరికీ కూడా రిటైర్మెంట్ అనేది ఉన్నది. కానీ 58 నుంచి 61 చేసిన సందర్భంలో మరి చాలామందికి న్యాయం జరిగింది, కొంతమందికి అన్యాయం జరిగింది. అందులో నేను ఒక్కరిని అన్యాయం జరిగిందంటే చెప్తున్నా. అంటే 61 చేయడము భాగమా కాదని మనం ఆ సంఘాలు కూడా ఉన్న 40 సంఘాలు కూడా ఎవరు అడగలేదు. వాళ్ళ స్వార్థం ఓటు కోసం 61 చేశారు. 58 చేయడమే అందరికీ సమంజసంగా ఉండేదని నేను కూడా అనుకున్నా. మరి కాబట్టి ఇది ఇట్లా మన ఆవిషని గడిచిన ఆవిషని మనం ఇంకా 100 ఏళ్ళుగా మనమందరం ఇప్పుడు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చి పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, చూసేవారు ఉన్నారు. ఇక్కడ స్వతంత్రం వచ్చింది, ఎలా వచ్చింది, ఎంత కష్టపడ్డారు అని సార్ అన్నట్టుగా ఇంగ్లీష్లో పెన్షన్ ఇచ్చిన విధానాన్ని మనం కొనసాగుతున్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ 2003 నుంచి లేదు ఉన్నది సందిగ్ధలు పెట్టి కాంట్రాక్ట్ అని ఇది ఇతరతల చేసి అడ్డగోలుగా ఉద్యోగాలు చేసుకుంటా లంచాలకు మంచాలకు పడి ఉద్యోగాలకు అదే కదా మనం ఎన్ని కష్టాలు పడితే ఈ స్థాయికి వచ్చినామో మనం ఆత్మసాక్షిగా మన అందరికీ తెలుసు. దీన్ని ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా ఈ యూనియన్ను ఈ నాయకులను అందరినీ మాకు 100 ఏళ్ళుగా ఆశీర్వదిస్తూ మా ప్రాబ్లమ్స్ను సీఎం దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా ఉన్నాము,
సంఘంలో ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన విశ్రాంతి ఉద్యోగస్తులు ఉన్నారు అనేది గుర్తింపు ఉండాలని నా యొక్క మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను చెప్పుకుంటున్నా. నా బాధ కూడా చాలా ఉన్నాయి, నీ బాధలు ఉంటాయి, ప్రతి బాధలు ఉంటాయి. కానీ మనకిచ్చే డిఏ ఖాళీ భక్త వారం రోజులు చేసిన కూలీవాడు కూడా అందరికీ నా అందరికీ సభలో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మనం ఇది సాంప్రదాయం, మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు జరుపుకోరు, ఇటువంటి కొంతమంది జరుపుకుంటారు, కొంతమంది జరుపుకోరు. వాళ్ళు రిటైర్ అయినంటే మళ్ళీ ఎక్కడ ఉంటారో కనవదు. అట్లా మనం ఈ విధంగా కలిసి చాలా సంతోషమైన ఇది విషయం ఇది. కాబట్టి మనకు కానీ మన స్టేట్ నాయకులు ఏం చేస్తారో అర్థమైతే లేదు. మన పిఆర్సీ వస్తలేదు, మన అన్ని మూలకే పడ్డాయి. నిన్న వెటర్నరీ డిపార్ట్మెంట్ తాత ఆయన నేను అందులో అడివాను. నేను వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. యాజ్ ఏ బిఏఓ రిటైర్మెంట్ అయినా. అది కూడా 2012లో హైయెస్ట్ గ్రేడ్ దాకా పోయింది సార్. ప్రస్తుతం ప్రైవేట్లో కూడా నేను చేస్తున్నా, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర పోయి ట్రీట్మెంట్ చేస్తున్నా. ఎందుకంటే నా ఉద్దేశం పశుసేవయే పరమాత్మ సేవ అని ఆ ఉద్దేశంతో నేను ట్రీట్మెంట్ చేస్తున్నా ప్రస్తుతానికి కూడా. ఈ సన్మానం చేసిన అందరికీ, మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఓకే, హెడ్ మాస్టర్ రావాలి. వేదికపై కూర్చున్న ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న నా మిత్రులు, గురుతుల్యులు ఉన్నారు, ఇందులో సోదరులు ఉన్నారు. మరి వారందరికీ ఈ జన్మదిన సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ నేను ఫస్ట్ అపాయింట్మెంట్ 89లో అయినా, కానీ అప్పటికే మా సోదరులు మరి ఎందుకేమో మాకు కలిపిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము కలిసే ఉన్నాం. వారి సంస్కృతిని కొంతలో కొంత నేను నేర్చుకున్నాను. ఈ జన్మదినం అనేది నేను ఇప్పటి వరకు కూడా ఎక్కడ జరుపుకోలేదు సార్, కానీ కుటుంబం మధ్యలో జరుపుకున్నంత సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్న సోదరులంతా, ఇక్కడ మా శంకరప్ప ఉన్నాడు, వెంకటేశ్వర సారు, మన పండ్ సారు, తర్వాత అంజయ్ సారు, మేమంతా కలిసి చేసినాం. వీరేశం సార్ వాళ్ళు చేసుకుంటూ స్కూళ్ళ నుంచి వెళ్ళిపోతుంటే మేము ఆ స్కూల్ని వెనకకి వెళ్ళి వచ్చుకుంటూ మళ్ళీ అదే దారిలో నడిపించుకుంటూ మేము ముందుకు వచ్చినాం. మరి నేను జూపేటలో 2019 జూన్లో రిటైర్డ్ అయ్యాను సార్, కేస్టెడ్ హెడ్ మాస్టర్గా. మరి ఈ జన్మదినం ఇక్కడ ఉన్నారు, ఇంకా మా పెద్దలు ఉన్నారు. నేను వయసులో పెద్దవాడిని అని అనుకుంటారు, కానీ నాకంటే వయసులో పెద్దవారే. అనుకోకుండా నేను అట్లా జరగడం జరిగింది. కానీ కాబట్టి మళ్ళొకసారి సోదరులందరికీ ఇక్కడ జరుపుతున్న ఇంత పెద్దగా జరిపిన మా సోదరులకు, గురువారులకు, మిత్రులకు, శ్రేయభిలాసులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శంకర్ నేను ఈ వేదిక నమోదు చేసి నేను బీసీఎల్ ఫర్ 83లో అపాయింట్మెంట్ అయినా. జన్మదినం అనేది ఇంతవరకు నేను చేసుకోలే. ఈ మన్వర్ సార్ వల్ల, ప్రేమ్ కుమార్ సార్ వల్ల ఈ జన్మదినం చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నా, చాలా సంతోషపడుతున్నా. నేను రిటైర్మెంట్ అయ్యి 11 అంటే 1 ఇయర్ అవుతుంది. 6 నెలలు అయితే ఏదో విధంగా పరిశ్రమలు ఉన్నా. వీళ్ళతో నేను కలిసి కూడా చాలా ఆరోగ్యంగా మంచిగా రోజు వీళ్ళతో టైం గడుపుకో, మంచిగా వీళ్ళకి మంచిగా ఇది చేస్తుండ్రు. కావాల్సి వీళ్ళకి ధన్యవాదాలు. వీళ్ళతో ఎప్పుడు నేను రుణపడి ఉన్నాను కాబట్టి నేను అందరికీ నమస్కారాలు. నేను 2008లో రిటైర్మెంట్ అయిన వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి. ఈ ఇంతవరకు నేను జన్మదిన కార్యక్రమం అసలు జరుపుకోలేదు. భగవంతుని దయ వల్ల, మీ అందరి దయ వల్ల జన్మదిన కార్యక్రమం జరిపినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ నా యొక్క నమస్కారములు. నేను 1970లో డిగ్రీ కళాశాలలో ఉద్యోగం పొందిన, 1911లో రిటైర్మెంట్ అయినా. కాబట్టి ఈ రిటైర్మెంట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఆందోళన విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులకు అందరికీ ఫస్ట్ అపాయింట్మెంట్ 1958. అయితే రిటైర్మెంట్ అయింది 98 జూన్ 98 జోయిపేట హై స్కూల్లో, బాయ్స్ హై స్కూల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినా. మల్లయ్య కూడా నేను, మల్లయ్య కొలీగ్స్ము, కొంతమంది ఉన్నారు. నేను అడుగుట్ల పనిచేసినప్పుడు ఆ వెంకటేశ్వర సార్ అక్కడనే ఉన్నాం. నేరడుగుట్టలో పనిచేసాను. మనూరు నేరడుగుట్టలో కూడా పనిచేసాను. మొత్తానికి
ఈ యొక్క జీవితము సాఫీగానే జరిగింది. కానీ ఏమనంటే ఇక్కడ సంఘము, మన సంఘం రిటైర్మెంట్ సంఘము ఈ లాస్ట్ ఇయర్ నుంచే ఎక్కువ ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా సంతోషం. వాళ్ళకు మేము అన్ని విధాలు అండదండలు ఉంటాం. ప్రతి దానికి కూడా వాళ్ళకు ఈ సంఘానికి మేము అండదండలు ఉండి వాళ్ళకి అన్ని వేరే యాక్టివిటీస్ కూడా చేస్తే బాగుంటుంది అని నేను అంటున్నాను. నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పువ్వులు విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి లైవ్గా చేయిస్తూ మరి అందరికీ తెలిసే విధంగా చేస్తున్నటువంటి దర్శన ముచ్చట్లు ప్రోగ్రాంకి, ఆ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నటువంటి నరసింహ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. టీఎస్జీఆర్ఈఏ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ జోగిపేట్ అందోల్ మండల్ సంగారెడ్డి జిల్లా తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ నరసింహ.